హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే. సో మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఐపీకి సంబంధించి టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మరి ఈరోజు మన టార్గెట్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ఏంటన్నా, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఓకేనా. సో మరి ఈ టాపిక్ నుంచి మనకి 9 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది కదా. సో మరి మనము ప్రతిరోజు డైలీ మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్నీ మీరు చేస్తున్నారు కదా. సో చూడన్నా, మనం గన్ షాట్స్, మన టార్గెట్ సిరీస్లో గన్ షాట్స్ క్వశ్చన్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. మీరు ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతూ వస్తున్నారో వాళ్ళకి 95%, మినిమం 95% డెఫినెట్గా వస్తుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు మీరు మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు ఫాలో అవుతున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ చేయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళను కూడా చేయమని చెప్పండి. ఓకేనా. మరి మనం ఓన్లీ మన టార్గెట్ సిరీస్లో క్వశ్చన్స్ చెప్పడమే కాకుండా దానితో పాటు క్లాస్ నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం? మనము ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మనము ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో మరి ఆ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా. సో అండ్ అలాగే యాప్లో ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి, నేను చెప్పినట్లుగా మనకి ఉన్నాయి కదా. ఏంటి, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ కూడా మనకి ఈ యాప్లో స్టోర్ అయి ఉంటుంది. అండ్ అలాగే మాక్ టెస్ట్, ఓకేనా, మాక్ టెస్ట్ కూడా మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉంటున్నాయి. సో మరి యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం. సో మరి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి అన్న, మేము చెప్పేటప్పుడు క్లాస్ వినటమే కాదు, క్లాస్ నోట్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మేము చెప్పిన తర్వాత మీరు క్లాస్ నోట్స్ చూస్తేనే మీకు కూడా మ్యాక్సిమం అర్థం అవుతుంది. ఓకే. సో మరి డెఫినెట్గా మీరు క్లాస్ నోట్స్ కూడా డెఫినెట్గా తీసుకోండి. ఓకేనా. సో మరి చూడండి, ఏంటన్న క్లాస్ ఈరోజు మెజర్స్ అండ్ డిస్పర్షన్ కదా, మెజర్స్ ఆఫ్ డిస్కర్షన్. ఏమవుతుంది మరి డిస్పర్షన్లో మనకి ఎన్ని మార్క్స్? మనకి 9 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. 9 మార్క్స్ వెయిటేజ్. సో ఇందులో వచ్చేసరికి మనకి 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, మరి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సో 4 మార్క్స్ అనేవి ఇందులో నుంచి ఎవరు. ఓకేనా. సో చూడండి, మరి చాలా అంటే చాలా సింపుల్. మనకి 7 మార్క్స్లో మీకు ఓన్లీ ఒకటి ఉంది. సో మీన్ డీవియేషన్. ఓకేనా. మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్, నెక్స్ట్ అబౌట్ ది మీడియన్. ఓకేనా. అబౌట్ ది మీన్ అండ్ అబౌట్ ది మీడియన్ అని జస్ట్ మనకి రెండు టాపిక్లు ఉంటాయి. ఓకే. ఈ 2 టాపిక్లతో మనకి 2 మార్క్స్ అయిపోద్ది, అలాగే 7 మార్క్స్ కూడా అయిపోద్ది. ఓకేనా. జస్ట్ 2. సో చూడండి, ఏంటి మనం ఏమేమి కవర్ చేస్తున్నాం? 2 మార్క్స్ అండ్ 7 మార్క్స్. సో చూడండి అన్న, మనకి చాప్టర్లో ఏముంటాయి? మనకి మీన్ డీవియేషన్, మీన్ డీవియేషన్, ఈ మీన్ డీవియేషన్లో అబౌట్ ది మీన్ అని చెప్పేసి ఉంటుంది, అలాగే అబౌట్ ది అండ్ అబౌట్ మీడియన్. సో 2 టాపిక్లు మనకి 2 మార్క్స్లోనూ ఈ 2 టాపిక్లు ఇస్తాడు. 2 మార్క్స్ అయితే ఈ 2. మనకి 7 మార్క్స్లో ఇది ఒకటే ఇస్తాడు, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. ఓకేనా. సో మరి అబౌట్ మీన్, మరి అబౌట్ మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్కి వచ్చేసరికి మనకి ఫార్ములా ఏమవుతుందంటే 1/n. ఓకే. సో దీంట్లో మళ్ళీ 2 ఉంటాయి అన్న. సో చూడండి, 2 ఉంటాయి. సో ఫస్ట్ గ్రూప్డ్ కదా. సో అన్గ్రూప్డ్ డేటా ఒకటి, జస్ట్ ఏంటి బేసిక్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా, జస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం ఫస్ట్. డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా బేసిక్స్ జస్ట్ ఒక 5 minutes ఉంటుంది అంతే. 5 minutes కూడా పట్టదు, జస్ట్ 2 కదా, అబౌట్ ది మీన్ అండ్ అబౌట్ ది మీడియన్. బేసిక్స్ తెలుసుకొని మన ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో గ్రూప్డ్ డేటా ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అలాగే అన్గ్రూప్డ్ డేటా ఒకటి ఉంటుంది, నెక్స్ట్ గ్రూప్డ్ డేటా ఒకటి ఉంటుంది. ఓకే. సో మరి మనము ఈ అన్గ్రూప్డ్ డేటా చూసుకున్నాం అనుకో, అన్గ్రూప్డ్ డేటాలో అబౌట్ ది మీన్ వచ్చేసరికి మనకు ఫార్ములా ఏముంటుంది అంటే 1/n ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to n మోడ్ xi ఈక్వల్ టు x బార్. సో ఇది ఏంటి? అబౌట్ ది మీన్. ఓకే. సో మరి అబౌట్ మీడియన్ వచ్చేసరికి 1/n ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to n మోడ్ xi మైనస్ క్యాపిటల్ M. ఇక్కడ మనకి xi బార్ వచ్చేసరికి మీన్ అవుతుంది అనమాట.
xi బార్ వచ్చేసరికి మీన్ అవుతుంది. ఇక్కడ మరి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, సమ్ ఆఫ్ ఐటమ్స్ కదా, సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సో మరి ఎన్, సో అంటే నెంబర్ ఆఫ్ ది ఐటమ్స్, ఇక్కడ ఎన్ కూడా మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ది ఐటమ్స్ అవుతుంది. ఓకేనా, సో మరి ఇక్కడ వచ్చేసరికి xi, ఇక్కడేమో x బార్, మరి ఇక్కడ m వచ్చేసరికి n+1/2 టర్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆడ్ నెంబర్ ఇచ్చాడు అనుకో, అంటే 1 2 3 4 5 6 ఇచ్చాడు అనుకో, 1 2 3 సో 7 ఇచ్చాడు అనుకో, సో దీని యొక్క మిడిల్ టర్మ్ తీసుకుంటాం. ఓకేనా, మిడిల్ టర్మ్. సో మిడిల్ టర్మ్ ఏమవుతుంది, ఇక్కడ 1 2 3 4 5 6 7 కదా, మరి 7 ఏమవుతుంది, 7/2 అంటే 3 పాయింట్ సంథింగ్, అంటే 1 2 3 1 2 3, సో 7 మిడిల్ టర్మ్ తీసుకుంటాం. సో దీన్ని ఎంకెన్ తీసుకుంటాం అనమాట మిడిల్ టర్మ్. అది ఈవెన్ ఉన్నప్పుడు, మరి ఆడ్ ఉంటే ఏమవుతుంది, అది 1 2 3 4 5 6 ఆడ్ ఉంది కదా, సో ఆడ్ ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ కదా, సో ఈ రెండు మిడిల్ టర్మ్స్ అవుతాయి కాబట్టి 3 + 4/2 తీసుకుంటాం. 3 + 4/2 యావరేజ్ అనేది తీసుకుంటాం. ఏది, క్యాపిటల్ ఎం. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఓకేనా, సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది. ఓకే, సో మరి ఇది అన్గ్రూప్డ్ డేటా. మరి గ్రూప్ డేటా వచ్చేసరికి ఏమవుతుంది, దానికి దీనికి ఏముండదు, జస్ట్ చిన్న డిఫరెన్స్. ఏమవుతుందంటే 1/N ఇంటూ సిగ్మా i = 1 to n fi ఇంటూ మోడ్ ఆఫ్ xi మైనస్ x బార్. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ది టోటల్, సమ్ ఆఫ్ ది ఐటమ్స్. ఇక్కడ క్యాపిటల్ ఐట్ అంటే సమ్ ఆఫ్ ది ఐటమ్స్. ఇక్కడ ఏది, క్యాపిటల్ ఎన్ అంటే మనకి గ్రూప్ డేటాలో సంథింగ్ ఒక ఐటమ్స్ ఇస్తాడు కదా, ఆ ఐటమ్స్ యొక్క సమ్ము. ఓకేనా, మరి ఇక్కడ వచ్చేసరికి 1/N ఇంటూ సిగ్మా i = 1 to n fi ఇంటూ మోడ్ ఆఫ్ xi మైనస్ క్యాపిటల్ ఎం. ఓకే, ఇదేమో అన్గ్రూప్డ్ డేటా, ఇదేమో గ్రూప్డ్ డేటా. ఓకేనా, సో మనకి ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఇది ఇంపార్టెంట్. ఇది దేనికి, 2 మార్క్స్కి. ఓకే, ఇది వచ్చేసరికి 7 మార్క్స్, అది కూడా ఇది ఒకటే ఓన్లీ మనకి 7 మార్క్స్లో ఇది ఒక్కటే అడుగుతాడు. దీని మీద కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, 7 మార్క్స్కి దీని మీద కూడా మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో మరి చూద్దామా, సో చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్స్. సో ఫస్ట్ 2 మార్క్స్ చూద్దాం. చూడండి, సో చూడండి ఇన్న ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. ఫైండ్ ద మీన్ డీవియేషన్ కదా, సో మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ అన్నాడు, అబౌట్ మీన్. ఓకే, అబౌట్ మీన్ ఏంటి ఫార్ములా, ఏం చెప్పాను, 1/N ఇంటూ సిగ్మా i = 1 to n మోడ్ xi మైనస్ x బార్, xi మైనస్ x బార్ కదా. సో ఫస్ట్ మనము ఇది కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ మనము ఇది మోడ్ xi మైనస్ x బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి xi మైనస్ x బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x బార్ ఫైండ్ అవుట్ చేయాలి. x బార్, మరి నేను x బార్ అంటే ఏం చెప్పాను నేను, సమ్ ఆఫ్ ది ఐటమ్స్, ఇవే కదా మనకి ఇచ్చిన ఐటమ్స్. సో ఇవి మనకి ఇచ్చిన ఐటమ్స్, సో సమ్ ఆఫ్ ది ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ది ఐటమ్స్ ఏంటిది, xi బార్. ఈ xi బార్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని నుంచి ఇది ఫైండ్ అవుట్ చేద్దాం, మోడ్ ఆఫ్ xi. ఇక్కడ xi, మరి xi అంటే ఏంటి, ఇవి xi నాన్న, ఇది ఒక xi, ఇది x1 x2 x3 x4 x5 x6, 6 ఐటమ్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇవి చేద్దామా. సో సూపర్. సో చూడండి, ఫస్ట్ గివెన్ డేటా. ఓకే, గివెన్ డేటా ఏమవుతుందన్న, ఏంటి ఇచ్చాడు, 3, 6, 10, 4, 9, 10 కదా, ఇవే కదా ఇచ్చింది గివెన్ డేటా. సో ఇప్పుడు నౌ మీన్ x బార్
మీన్ ఎక్స్ బార్ ఏంటన్నా ఎక్స్ బార్ ఏమవుతుంది సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో సమ్ ఆఫ్ ఐటమ్స్ 3 ప్లస్ 6 ప్లస్ 10 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 10 బై ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి 1 2 3 4 5 6. ఓకే, సో మనకి ఇక్కడ టోటల్ ఎంత అవుతుందన్న మనకి 3 ప్లస్ 6 9, 9 ప్లస్ 10 19, 19 ప్లస్ 4 ఎంత 23, 23 ప్లస్ 9 ఎంత 32 ప్లస్ 10 42. సో 42 బై 6. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత 7. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 7. ఓకే, సో ఇప్పుడు నౌ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ డీవియేషన్ ఏంటన్నా మోడ్ xi మైనస్ ఎక్స్ బార్, మోడ్ xi మైనస్ ఎక్స్ బార్ కదా. సో మరి మోడ్ xi మైనస్ ఎక్స్ బార్, మోడ్ xi అంటే ఇది అంటే 3 మైనస్ 7, 3 మైనస్ 7 అంటే ఎంత 4 అంటే -4. బట్ మోడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి మనకి మోడ్ ఉంటే అన్ని పాజిటివ్ అయిపోతుంది కదా. సో పాజిటివ్ 3 మైనస్ 7 అంటే 4 కామా 6 మైనస్ 7 అంటే 1 కామా 10 మైనస్ 7 3 కామా 4 మైనస్ 7 3 కామా 9 మైనస్ 7 2 కామా 10 మైనస్ 3 10 మైనస్ 7 3. సో ఇదేంటి మోడ్ xi మైనస్ ఎక్స్ బార్. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఫార్ములా మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఈస్ ఏంటన్నా 1/n ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to 6 కదా, i ఈక్వల్ టు 1 to 6 మోడ్ xi మైనస్ ఎక్స్ బార్ కదా. సో ఏమవుతుంది మరి 1/6 అంటే 1/n అంటే ఎంత 6 కదా, n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఇక్కడ కూడా ఇది నెంబర్ ఆఫ్ 1 2 3 4 5 6 1/6 ఇంటూ ఎంత అవుతుంది 4 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 3. సో టోటల్గా ఎంత అవుతుంది మనకి ఇక్కడ 4 ప్లస్ 1 ఎంత 5, 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 5 ఎంత 16. సో 16/6. సో ఇక్కడేమో 8 టైమ్స్, ఇక్కడేమో 3 టైమ్స్. సో టోటల్గా మనకి ఎంత అవుతుంది 8/3, 8/3. ఓకేనా. మరి 8/3 అంటే సంథింగ్ ఎంత అవుతున్నాడు మనకి 2 పాయింట్ సంథింగ్ ఎంత అవుతుంది 65. ఓకే, ఓకే నెక్స్ట్ వన్. అంతే కదా 2 times 2. ఓకే, సో ఇది అవసరం లేదులే, లేదు అంటే మీరు రాయాలి అనుకుంటే 10 times నాన్న 2, 2 అంటే 6, 6 కదా, ఇంకెంత మిగులుతుంది 2 మిగులుతుంది అంటే 2 పెట్టేసుకుంటే 6 3 18. ఓకే సంథింగ్ 2.66 వస్తుంది మళ్ళీ 2.66. ఓకే, సో చూడండి మరి. సో ఈ విధంగా అనేది మనకు ఉంటుంది అనమాట. సింపుల్గా ఉంది కదా, సూపర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇదిగోండి, ఇది కూడా సేమ్ నాన్న. ఫస్ట్ గివెన్ డేటా రాసుకోండి. గివెన్ డేటా ఏమిటి ఇచ్చాడు 6, 7, 10, 12, 13, 4, 12, 16 కదా. సో ఇప్పుడు నౌ మీన్ ఏంటి ఎక్స్ బార్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ ది ఫార్ములా రాయండి, సమ్ ఆఫ్ ది ఐటమ్స్, సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఏంటి xi బార్, ఎక్స్ బార్ కదా. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత 6 + 7 + 10 + 12 + 13 +
4 ప్లస్ 12 ప్లస్ 16 బై ఎన్ని 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇక్కడ చూడండి, మరి మనం చూసుకున్నట్లయితే సో 6 4 10 17 30. ఓకే, ఇక్కడ వరకు 30, ఇది ఒకటి 40. ఓకే, 40 52 ప్లస్ ఎంత అవుతుంది 64 ప్లస్ 16 ఎంత 80. సో 80/80. సో ఎంత అవుతుంది ఎక్స్ బార్ ఈక్వల్ టు 10. సో మరి ఇప్పుడు మనకి చూస్తే ఏంటి ద అబ్సల్యూట్ వాల్యూ ఇక్కడ రాద్దామా. ఓకే, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ డీవియేషన్ ఏంటన్నా మోడ్ xi మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మోడ్ xi మైనస్ ఎక్స్ బార్. సో 10, సో 6 మైనస్, సో 10 మైనస్ 6 ఎంత 4, 10 మైనస్ 7 3, 10 మైనస్ 10 ఎంత 0, 12 మైనస్ 12 ఎంత 2, 13 10 ఎంత 3, నెక్స్ట్ 4 10 6, నెక్స్ట్ 12 10 ఎంత 2, 6. ఓకే, సో చూడండి అంతే కదా. 6 మైనస్ 10 అంటే ఎంత వచ్చింది 4, 7 మైనస్ 10 3, 10 మైనస్ 10 0, 12 మైనస్ 10 2, 13 మైనస్ 10 3, 4 మైనస్ 10 6, 12 మైనస్ 10 2, 16 మైనస్ 10 ఎంత 6. సో ఇప్పుడు దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ ఎంత అవుతుంది 1/n ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to 8 మోడ్ xi మైనస్ ఎక్స్ బార్. సో ఎంత అవుతుందండి మనకి 4 ప్లస్ 3 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 6/8 కదా. సో ఎంత అవుతుంది 7 10 12. ఓకే, 12 ప్లస్ 6 12 ప్లస్ 6 ఎంతనా 18 ప్లస్ 2 18 ప్లస్ 2 ఎంత 20 26/8 26/8 అంటే ఎంత అవుతుంది 3 8 24 అంటే 20 ఉంటుంది. సో 20 అంటే నెక్స్ట్ మళ్ళీ 2 కదా. సో 3.25. ఓకే 3.25. ఓకేనా, సరిపోయిందా 3.25 ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో ఇక్కడ ఏమన్నాడు అబౌట్ మీడియన్ అన్నాడు. మరి అబౌట్ మీడియన్, సో మరి అబౌట్ మీడియన్ ఫార్ములా ఏంటి 1/n ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n మోడ్ xi మైనస్ క్యాపిటల్ M xi మైనస్ క్యాపిటల్ M కదా. సో మరి ఇక్కడ m ఈక్వల్ టు ఏం చెప్పా మిడిల్ టర్మ్ కదా, m ఈక్వల్ టు మిడిల్ టర్మ్. ఓకే, సో మరి మిడిల్ టర్మ్, సో మరి ఈ మిడిల్ టర్మ్ తీసుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈ డేటాని ఈ గ్రూప్ డేటా అన్గ్రూప్డ్ డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకోవాలి. దేంట్లోకి అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు మనము రాసుకోవాలి. ఆ తర్వాత మనము ఈ m అనేది తీసుకుంటాం. ఓకేనా, సో చూడండి. సో చూడండి ఫస్ట్ గివెన్ డేటా ఎంతనా 6, 7, 10, 12, 13, 4, 12, 16. Therefore the ascending order ఏంటన్నా అసెండింగ్ ఆర్డర్ ఎంత అవుతుంది ఫస్ట్ 4, అంతే కదా, ఫస్ట్ 4 అయిపోయింది,
నెక్స్ట్ 6 7 కదా, 4 కామా 6 కామా 7 కామా నెక్స్ట్ ఎంత 10 కామా 12 కామా 12 కామా 13 కామా 16, అంతే కదా, 8 వచ్చినాయా? ఓకే, సో అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చింది. ఇప్పుడు మీడియన్. సో నౌ మీడియన్, జస్ట్ మీడియనే, అబౌట్ ది మీడియన్ కాదు ఇది. సో మీడియన్ క్యాపిటల్ M ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి కదా. సో 8 వచ్చింది కాబట్టి మిడిల్ టర్మ్, ఈ రెండు మిడిల్ టర్మ్ అవుతుంది. అంటే 10 + 12/2, 10 + 12/2 ఎంత అవుతుంది? 22/2 అంటే ఎంత? 11. సో M ఈక్వల్ టు 11. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సేమ్ ప్రాసెస్. ఏంటన్నా ప్రాసెస్? ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ డీవియేషన్. ఈసారి ఏం తీసుకుంటాం? మోడ్ xi మైనస్ క్యాపిటల్ M ఈక్వల్ టు మోడ్ xi మైనస్ క్యాపిటల్ M కదా. సో 6 ఇక్కడ ఇది తీసుకోండి. సో 4 - 11, 4 - 11 అంటే ఎంత? 7 - 7 కదా. సో 7. నెక్స్ట్ 6 11 అంటే 5. 5. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? 7 11 4. నెక్స్ట్ 10 11, 10 - 11 1. నెక్స్ట్ 12 - 11 1, 12 - 11 1, 13 - 11 2, 16 - 11 5. ఓకే, సో ఇప్పుడు నౌ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. 1/n ఇంటూ సిగ్మా I ఈక్వల్ టు 1 to 8 మోడ్ xi మైనస్ క్యాపిటల్ M. సో మరి ఎంత అవుతుంది మనకి? ఇక్కడ n ఈక్వల్ టు ఎంత? నెంబర్ ఆఫ్ ది ఐటమ్స్ అని చెప్పాం కదా. సో 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ హియర్ n ఈక్వల్ టు 8. సో కదా, సో 7 + 5 + 4 + 1 + 1 + 1 + 2 + 5/8. సో ఎంత వచ్చిందన్న మనకి? 7 + 5 ఎంత? 12, 12 + 4 ఎంత? 16, 60 + 16 17 18 19 19 21 ఎంత? 26. 26/8 సేమ్ వాల్యూ వచ్చిందా? 3.25. సో ఇదేమో మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది, బట్ మోడల్ చేసే మెథడ్ అనేది మారుద్ది అనమాట. ఓకేనా? అబౌట్ మీన్ మెథడ్లో చేస్తున్నామా, అబౌట్ మీడియన్ మెథడ్లో చేస్తున్నామా? ఓకేనా? సూపర్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సేమ్ కదా, అబౌట్ మీడియన్. సో చూడండి అన్న, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, సో గివెన్ డేటా ఏంటి అన్నాడు? 4 6 9 3 10 13 కదా, 13 2. 4 6 9 3 10 13 2. సో ఫస్ట్ ఏం చేస్తాం? నౌ ద అసెండింగ్ ఆర్డర్. ఏమవుతుందండి అసెండింగ్ ఆర్డర్? ఫస్ట్ ఎంత అవుతుంది? 2 కదా, 2 3 4 6 9 10 13. మొత్తం ఎన్ని ఇచ్చాడు ఇక్కడ? 7. ఓకే, 7 సరిపోయింది కదా. 2 3 4 6 9 10 13. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? నౌ మీడియన్ క్యాపిటల్ M ఈక్వల్ టు ఎంత? క్యాపిటల్ M ఈక్వల్ టు 6. క్యాపిటల్ M ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6 కదా, 6. సో ఇక్కడ ఆల్సో n ఈక్వల్ టు ఎంత? 7. n ఈక్వల్ టు కూడా 7. సో ద అబ్సల్యూట్ వాల్యూ కదా, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ డీవియేషన్ ఎంత అవుతుంది? మోడ్ xi మైనస్ క్యాపిటల్ M ఈక్వల్ టు ఎంతనన్నా? 6. 2 - 6
4 కామా 3 మైనస్ 3 3 కామా 4 మైనస్ 6 2 కామా 6 మైనస్ 6 అంటే 0. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది 9 మైనస్ 3 సారీ 9 మైనస్ 6 3 10 మైనస్ 6 4 నెక్స్ట్ 13 మైనస్ 6 ఎంత అవుతుందన్న 7. ఓకే, సో మరి అబౌట్ ది మీడియం డీవియేషన్కి xi మైనస్ క్యాపిటల్ M కూడా వచ్చేసింది. సో మరి ఫార్ములా రాసేయచ్చు కదా మనము. సో ఏంటి ఫార్ములా ఏంటి, దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఏమవుతుంది 1/n ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి 7. సో 1 to 7 mod xi మైనస్ m కదా. సో చూసుకున్నట్లయితే మనకి ఎంత అవుతుంది ఈక్వల్ టు 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 0 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 7 బై ఎన్ని 7. ఓకే, సో ఎంత అవుతుందండి మనకి మరి 9 ప్లస్ 0 అంటే 9 ప్లస్ 3 ఎంత 12 16 ప్లస్ ఎంత అవుతుంది 7 24 సారీ 23 కదా. అంతే కదా నాన్న, ఇక్కడ ఎంత అవుతుంది 10 14 19 23. ఓకే 23/7 23/7 అంటే ఎంత అవుతుంది 3 అంటే 3.20. నెక్స్ట్ 2.2. ఓకే 14 అంటే 3 అంటే 21 పోతుంది అన్న 2 ఉంటుంది 0.20 ఉంటుంది. 20 అంటే 7 ఎన్ని టైమ్స్ 2 times 14 6 ఉంటుంది. 6 అంటే మనకి ఇక్కడ 7 ఉంది అంటే 8. సో 2.8 అంటే మళ్ళీ ఎంత ఉంటుంది మళ్ళీ 40. సో సేమ్ ఓకేనా. సో 2 సాల్వ్ పాయింట్ తర్వాత ఒక 2 points 3.28. ఓకే, సో ఈ విధంగా మనకి వాల్యూస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకి చాలా టైమ్స్ ఇచ్చాడు, మీకు 2 మార్క్స్లో ఇది చాలా టైమ్స్ ఇచ్చాడు అన్న, మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ వన్. సో చూడండి దీంట్లో మనకి 2 మార్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో చూడండి అన్న ప్రాక్టీస్ 2 మార్క్స్ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి ఈ 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ చాయిస్ ఉంటుంది. సో చాయిస్ ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా చెప్పినా సరే మీకు చాయిస్ మీద ఇన్ కేస్ మీకు ఒక చాప్టర్ చదువుకున్నా ఒక చాప్టర్ మీరు వదిలేసినా సరే మీకు చాయిస్ కింద వదిలేసేయచ్చు. బట్ 2 మార్క్స్కి నో చాయిస్, 2 మార్క్స్కి మనకి నో చాయిస్ ఉంటుంది కదా. సో 2 మార్క్స్ మీరు డెఫినెట్గా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని చాప్టర్స్ మీరు 2 మార్క్స్ చేయాల్సిందే. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మీరు గమనిస్తున్నారు 2 మార్క్స్ ప్రతి బిట్ నేను 2 మార్క్స్ చెప్తున్నాను అన్న. ఓకే, ఇంపార్టెంట్ మ్యాక్సిమం మనకి 90% కవర్ అయ్యే ప్రతి టాపిక్ నేను 2 మార్క్స్ అనేది డిస్కస్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మీకు కూడా ఉండాలి. ఓకే, ప్రాక్టీస్ 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 కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, సో మీరు ఈరోజు ప్రాక్టీస్ చేస్తేనే రేపటికి మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయగలరు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూర్యుడు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఓకే, సో సూర్యుడు మరి మనకి ఎంత వెలుగునిస్తాడు, ఈ ప్రపంచం మొత్తానికి మనకి వెలుగునిస్తాడు కదా. ఓకే, సో మరి ఈ ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు మరి మనకి ఎంత మండుతాడు కదా. సో ఎంత అంటే ఎంతో, ఈవెన్ నువ్వు సూర్యుడు దగ్గరకు కూడా వెళ్ళలేవు. ఓకేనా, అంత వేడి, అంత ప్రకాశం, అంత వేడిగా అనేది అంత బగబగ మండే మంటల్లాగా మనకి ఆ సూర్యుడు మండుతూ ఉంటాడు. ఓకే, సో అప్పుడు మనము అసలు ఏ రోజన్నా అసలు విశ్రాంతి అనేది ఉంటుందా? సూర్యుడు అనేది ఒక్కరోజు మనకి ఒక్కరోజు మనకి ఉదయించకపోతే ఎంత నరకంగా ఉంటుంది మనకి కదా. సో మనకు కూడా అంతేనన్న. రేపు మనము మన జీవితం ప్రకాశించాలి అంటే ఈరోజు మనం కష్టపడాలి. ఓకేనా, ఈరోజు మనం నిరంతరంగా ఈ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం కష్టపడాలి. అప్పుడే రేపు మన జీవితంలో మన లైఫ్లో మనము వెలుగు అనేది సూర్యుడు వెలుగులాగా మనకి ప్రకాశిస్తూ ఉంటుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ. సో మరి చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకి 2 మార్క్స్ అని కంప్లీట్ చేసుకుంటాం కదా. సో మరి నెక్స్ట్ 7 మార్క్స్. సో ఇవి 7 మార్క్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు
7 మార్క్స్లో ఓన్లీ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఓన్లీ మీకు ఒకటే ఫార్ములా, ఏంటి? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. ఓకే, అబౌట్ మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్. ఓకే, అది కూడా మీకు అబౌట్ ది మీన్, అది కూడా మీకు ఏంటి, మీకు ఇంత చెప్పాను 2 మార్క్స్కి వచ్చేసరికి అన్గ్రూప్డ్ డేటా ఇస్తాడు. 2 మార్క్స్లో మనకి అన్గ్రూప్డ్ డేటా అంటే జస్ట్ మనకి డేటా అనేది ఇచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి మనకి గ్రూప్డ్ డేటా ఇస్తాడు 7 మార్క్స్లో. సో ఇది గ్రూప్డ్ డేటా అంటే. ఓకే, సో ఇది గ్రూప్డ్ డేటా కదా. సో ఇది గ్రూప్డ్ డేటా. సో ఈ ఇట్లా గ్రూప్డ్ డేటా ఇస్తాడు. ఈ గ్రూప్డ్ డేటా నుంచి మనము సంథింగ్ ఒక టేబుల్ అనేది ఫామ్ చేసుకుంటాం. ఈ టేబుల్ ఫామ్ చేసుకొని మనము ఇట్లా మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అని చెప్పేసి మనము రాసుకుంటాం. మరి అబౌట్ ది మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ ఏం చెప్పే ఫార్ములా మీకు? 1/n, క్యాపిటల్ ఎన్ కదా. సో 1/N ఇంటూ సిగ్మా 1 = 1 to n fi ఇంటూ మోడ్ xi మైనస్ x బార్, మోడ్ xi మైనస్ x బార్. ఇది ఫార్ములా మనకి కదా, ఇది మీన్ డీవియేషన్కి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ xi, ఓకే, ఈ xi వాల్యూ అనేది ఫార్ములా అనేది మారుద్ది అనమాట మనకి. ఓకే, మరి xi ఫార్ములా ఏంటి? xi ఫార్ములా మీన్ xi ఫార్ములా a ప్లస్ సి ఇంటూ సిగ్మా fi di/n, fi di/n. సో మరి ఇక్కడ ఏ అంటే ఏంటి, సి అంటే ఏంటి అని చెప్పేసి నేను మీకు ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎన్ అంటే తెలిసింది నెంబర్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ లేదా సమ్ ఆఫ్ ది ఐటమ్స్. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నాడు కదా. సో ఈ మొత్తం యొక్క టోటల్, దీన్ని ఎన్ అని తీసుకుంటాం, సమ్. ఓకే, సో దీన్ని fi కూడా అంటాం. fi మీకు ఆల్రెడీ టేబుల్లో ఇస్తాంలే, బట్ మీకు చెప్తున్నాను అనమాట, ఇది fi. సో దీని మొత్తం యొక్క టోటల్ మనం క్యాపిటల్ ఎన్ కింద తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఏంటిది ఎఫ్, మరి సి కదా. సో ఇక్కడ మనకి సి వచ్చేసరికి సెంటర్. ఓకేనా. సో ప్రతిదీ మనము వాల్యూ ఇక్కడ సి కదా. సో డిస్టెన్స్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకి ఎంత వచ్చింది వాల్యూ, సెంటర్ ఎంత వచ్చింది, 0 - 10 అంటే ఎంత, 10. ఇది కూడా 10 కదా. రెండింటి యొక్క మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ని మనము సి కింద తీసుకుంటాం. ఓకేనా. సో మరి నెక్స్ట్ ఇంకేముంది, fi అంటే ఆల్రెడీ చెప్పాను. మరి di, సో di అంటే సో ఇక్కడ చూడండి, సో ఇది di కనిపిస్తుందా, di వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే కదా di. సో ఎక్కడ ఇక్కడ రాస్తాను చూడండి, di అంటే xi మైనస్ a/c, xi మైనస్ a/c. సో xi అంటే ఆల్రెడీ నేను దాంట్లో ఇస్తాను. ఇక్కడ ఏ వాల్యూ కూడా మనకు తెలిసిపోద్ది కదా, అలాగే సి డిఫరెన్స్. సో ఇది డి. సో ఇది మొత్తం చూసుకొని మనం ఇట్లా వాల్యూస్ అనేవి డిస్కస్ చేస్తాం అనమాట. ఏంటిది, అబౌట్ ది మీన్ అండ్ అలాగే అబౌట్ ది మీడియన్. సో దీంట్లో అబౌట్ ది మీడియన్ అని చెప్పేసి అసలు రాదు, ఓన్లీ అబౌట్ ది మీన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, సో 1 2 3 4 5 ఇచ్చాడు. ఓకే, 5 గ్రూప్ డేటా ఇచ్చాడు. అంటే సంథింగ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 5. సో i = 1 to 5, i = 1 to 5 కదా. సో మరి i = 1 to 5, మరి i = 1 to 5. సో నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో ఇది fi కింద తీసుకున్నాం కదా. సో fi, సో దీన్ని fi కింద తీసుకున్నాం. ఓకే, సో మరి నెక్స్ట్, సో ఇవన్నీ మనకి మిడ్ టర్మ్. సో ఇక్కడ ఏ చూడండి, ఏ అంటే మనకి మిడిల్ టర్మ్. మిడ్ టర్మ్లో మిడ్ పాయింట్లో xi, మనం xi తీసుకుంటాం కదా. సో ఈ xiకి మనకి మిడిల్ టర్మ్ అనమాట. ఏ అంటే ఏంటంటే మనకి మిడ్ పాయింట్ xi తీసుకుంటాం కదా, దానికి మనం మిడిల్ టర్మ్. ఓకే, మిడిల్ టర్మ్ని మనము ఏ కింద తీసుకుంటాం. ఓకేనా. సో ఇక ఇవి తెలిసిందే కదా, సిగ్మా fi మొత్తాన్ని fi, ఇదేమో fi di మొత్తాన్ని మన సిగ్మాలు సంథింగ్ దీంట్లో ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కాబట్టి మనము తీసుకుంటాం. సో ఇక్కడ n = ఎంత ఇచ్చాడు, 50. ఓకే, సో టోటల్గా మనకి సంథింగ్ మీకు ఇట్లా పాయింట్స్లో మీరు డైరెక్ట్గా మీరు చేయలేరు కాబట్టి సంథింగ్ మీకు ఎగ్జామ్లో క్యాషియో ఎలా ఉంటుంది. ఓకేనా. సో క్యాషియో ఎలా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని క్యాషియో యూస్ చేసి ఇట్లా పాయింట్స్ రూపంలో చేసుకోవచ్చు. ఓకే, సో మరి అందరికీ సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అబౌట్ ది మీన్, అబౌట్ ది మీడియన్. ఓకే, సో మెయిన్ 2 మార్క్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే 7 మార్క్స్ కూడా మీకు
ఇది జస్ట్ ఈ ఫార్ములా ఒక్కటి మీరు అర్థం చేసుకొని ఫార్ములా ఈ టేబుల్ మనం ఎలా డ్రా చేయాలి ఎలా చేసుకోవాలి జస్ట్ మనకి చూసుకుంటే చాలు 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా సేమ్ నాన్న. సో చూడండి, మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ అన్నాడు. సో అబౌట్ ది మీన్ సేమ్ కదా. ఈసారి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 1 2 3 4 5 6 7. సో సిగ్మా I ఈక్వల్ టు 1 to 7. సిగ్మా I ఈక్వల్ టు 1 to 7. సో ఇది ఫ్రీక్వెన్సీ కదా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇది ఫ్రీక్వెన్సీ అంటే FI, ఇది FI. సో ఇదిగో ఇక్కడ FI తీసుకున్నాక నెంబర్ ఆఫ్ స్టూడెంట్, ఇది FI. ఓకే, ఎన్. ఓకే, మరి ఇక్కడ ఏ ఎంత అవుతుంది? ఇక్కడ ఇదే కదా, మిడ్ పాయింట్లో మనము తీసుకుంటాం. ఓకే, మిడ్ పాయింట్లో మనకు వచ్చేసరికి ఇది ఏ కనిపిస్తుందా? ఓకే, ఇది మనము ఏ కింద తీసుకుంటాం. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకేముంది? సో సంథింగ్ ఇది తెలిసిన సిగ్మా FIF ఇది. ఓకే, సేమ్ నాన్న, సేమ్ మెథడ్. ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం వచ్చేసరికి ఫార్ములా ఏంటి? 1/n ఇంటూ సిగ్మా I ఈక్వల్ టు 1 to 7 కదా, 1 to 7 FI ఇంటూ XI మైనస్ X బార్. సేమ్ మళ్ళీ X బార్ అంటే సంథింగ్ వాల్యూ వస్తుంది, మళ్ళీ DI అంటే మళ్ళీ వేరే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకే, సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, సో మన నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ కేస్ ఈ రెండు మిస్ అయితే మ్యాక్సిమం 90% అయ్యే ఇస్తాడు. ఓకే, ఇన్ కేస్ ఆ రెండు ప్రాబ్లమ్స్లో డెఫినెట్గా మనం లాస్ట్ 3 years 4 years నుంచి చూసుకున్నా మనకి ఆ రెండిట్లో ఖచ్చితంగా ఒకటిస్తున్నాడు. ఓకే, ఇన్ కేస్ అవి మిస్ అయితే మనకి ఏమొస్తున్నాను? అవి మిస్ అయితే మనకి ఇవి ఏది వేరియన్స్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ అని చెప్పేసి ఈ రెండు ఉన్నాయన్న. సో మరి వేరియన్స్ డీవియేషన్, సో వేరియన్స్ డీవియేషన్కి వచ్చేసరికి మనకి ఇది ఫార్ములా 1/n ఇంటూ ఏంటన్నా 1/n ఇంటూ సిగ్మా FI ఇంటూ XI మైనస్ X బార్ హోల్ స్క్వేర్. అక్కడేమో మోడ్ వస్తుంది మనకి, ఇక్కడ వచ్చేసరికి ఇంటూ వస్తుంది FI. మనకి అక్కడ ఏమొస్తుంది నాన్న? మనకి ఏది మీన్లో 1/n ఇంటూ సిగ్మా FI ఇంటూ మోడ్ XI మైనస్ X బార్ కదా. మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? సిగ్మా FI ఇంటూ XI మైనస్ X బార్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఏదైనా ఒకటి అవుతుంది నాకు తెలిసినందుకు, కాకపోతే ఇక్కడ వాల్యూ చేంజ్ అవుద్ది అంతే కదా, వాల్యూ చేంజ్ అవుద్ది, బట్ పాజిటివ్ వాల్యూ వస్తుంది మనకి. ఓకేనా? అది ఓకే. సో ఓకే, సో థ్యాంక్ యూ. సో చూడండి అన్న, మరి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా 2 marks 7 marks 7 marksలో ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 2 క్వశ్చన్స్ డెఫినెట్గా మిస్ అవ్వకుండా చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ మళ్ళీ వేరే క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. సో మీరు ఎప్పటికప్పుడు మా ఫిజిక్స్ ఇన్ తెలుగు అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ and share your friends. Please like the video. Thank you very much.